మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే, మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు గూడా. మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు. దాదాపుగా. ఏమి ప్రయాణాలు, ట్రైన్‌లు, ఏరోప్లేన్‌లు, కార్లు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి అసలు ఏమి షూటింగ్‌లు, ఏమి హడావిడి చేసి అన్ని వందల సినిమాలు, ఏ సినిమా చేసినా హిట్టు, ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్టు. అంత గొప్ప కెరీర్‌ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అలా చూస్తూ ఉంటానండి. ఆ! అనిపించేదేముంది, ఒక్కో ఫోటో చూస్తుంటే ఒక్కో సినిమా జ్ఞాపకం వస్తుంది. హ్మ్. ఆ సినిమాకి ఏది తాకినా మంచో, చెడ్డో ఏదో మాట్లాడుకోవడం అనుకుని గిర్రని తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్‌లో. హ్మ్. ఏముంది, దాదాపు 40 ఏళ్ల జీవితం కదండీ! కరోనా దాకా బాగానే ఉందండి. హ్మ్. ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా! హ్మ్. అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది. సినిమాలు తగ్గినాయి. తగ్గింది కొంచెం, ఏదో అంటారు. కోట శ్రీనివాసరావు నడవలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఇవన్నీ ఏజ్‌ని బట్టి వచ్చేవి ఉండవండి. ఎందుకుండవు? ఎవరికైనా సహజం కదా అవి. ఎవరో ఏదో మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు, అసలు బెడ్ మీద ఉన్నాడని ఇది అంటే అన్నాను. ఎవరో ఈ సాఫ్ట్‌వేర్ ఏదో అంటారే, ఆ! సాఫ్ట్‌వేర్. వాట్సాపా? వాట్సాప్. ఎవడో ఏదో అంటే పోయాడని ఏదో వేశారు. కేకలేసేవాడిని. నీకు దీనివల్ల రూపాయి లాభం వస్తుందనుకుంటే అందరూ చచ్చారని అందరూ వెయ్యి. చంద్రబాబు కూడా వెయ్యి. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకయ్యా ఇలాంటి జీవితం తలకాయ నొప్పి? మీ తల్లిదండ్రులకు రావా? 75 ఏళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి? ఏదో కాళ్ళు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఏవో ఉంటాయి. అది ఆలోచించుకోకుండా అట్లా వేయొద్దు అన్నాను. ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చారనుకోండి, కోటగారు మీతో వేషం చేయించాలని ఎప్పటి నుంచో కదండి అంటారు. ఒక్క నిమిషం ఆగండి అంటారు. ఏమిటంటారు? నేను మెట్లు ఎక్కలేను, దిగలేను. గవాన నుంచోమంటే గవాన కూర్చోమన్నా కొంచెం కష్టం, టైం పడుతుంది. వాయిస్ అంటారు, మీరు వింటూనే ఉన్నారు. బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి. నా ఇబ్బందులు ఇవి. ఇప్పుడు చెప్పని కథ అంటాను. అదేంటండి, అవునయ్యా, నా ఎక్స్పీరియన్స్‌కి, నా ఏజ్‌కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్ల నుంచి ఇట్ట పైనుంచి వస్తారని మీరంటే నేను రాలేను అన్నాను అనుకో, ముందు చెప్పచ్చు కదా అంటావు. నా తలకాయ కొట్టేసినట్టు అయిపోద్ది. నాకు అలాంటిది ఏం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చాడు, ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే చెయ్యి ఇట్ట పెట్టాల్సిన కర్మ లేదు. మీరే ఏ అందరికీ అవకాశం ఉంటే రూపాయి అట్లా సాయం చేసే పొజిషన్లోనే ఉన్నా. అంత గొప్ప జీవితం ఇచ్చాడు. కాబట్టి ఊరికే కంగారు పడద్దు. వేషానికి తగ్గట్టుగా, వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి. కూర్చుని చేయాలి. రాలంగి వెంకటరామయ్య గారు ఎన్ని సినిమాలు చేశారు? కూర్చుని ఎన్ని సినిమాలు చూశాడు, అవును. నడవలేక. ఆయన కదలలేని, నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. కాబట్టి మీకు ఏదైనా ఉంటే, అవకాశం ఉంటే పిలవండి. ఊరు దాటి వద్దు, ఊళ్ళో ఎంతైనా పని చేస్తాను. మళ్ళా ఇంకో ఊరు వెళ్ళటం, అక్కడ నీళ్ళు పడి పడక ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా. ఎందుకండి తలకాయ నొప్పి? మీకు ఏం అవసరం ఇప్పుడు అంత ఐరాణ పడి చేయాల్సిన అవసరం? అవసరం అని కాదు, నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు. హ్మ్. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అవసరం లేదు. హ్మ్. అసలు అలాంటి కథలు రాసే దమ్మె ఆవిడకి లేదు. హ్మ్. ఇప్పుడు ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్లు, పేద సాంగ్స్ కూడా డాన్సులు ఉంటాయి. సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారు అనుకుని జమినీ సర్కస్ కూడా మూసేశారు. అక్కడ తయారైంది. మీ పంచులు మాత్రం పోలేదు సార్. నిజంగా మీ సినిమా ఇండస్ట్రీలో మీరు షూటింగుల్లో తక్కువగా కనిపిస్తున్నా, అసలు కనిపించకపోయినా కూడా మీ పంచులు మాత్రం అలాగ ప్రచారంలో ఉంటాయి. ఎప్పుడు సర్క్యులేషన్‌లో ఉంటాయి. నిజంగా. అసలు మీకు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందండి? ఏమో నాకే తెలీదు. ఆ! అంటే మీరు సినిమా జీవితంలోకి రాకముందు కూడా మీరు బ్యాంకులోనే కదా పనిచేసేవారు. ఇప్పుడు ఇలాగే హ్మ్. సరదాగా పని చేసుకున్నామండి. ఆ ఆఫీసర్లు కూడా పాపం
నా మీద జాలి పడేవారండి. మంచి ఆర్టిస్టు, బ్యాంకులో ఉండాల్సిన వాడు కాదని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. బ్యాంకు కాంపిటీషన్, బ్యాంకు ఫంక్షన్లు కాంపిటీషన్లు అంటే బలాన్ని రోజులు 2 రోజులు అంటే కోడదినోదన నాటకం ఎప్పుడుందో చెప్పండి అయ్యా, ఇప్పుడు వస్తామని అడిగేవారు. ఫ్యామిలీతో ఆ రోజుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టిన ఆటోళ్ళు వచ్చేవారు. ఆ ఇమేజ్ ఉంది. ఎప్పుడు నేను అనకూడదు కానీ మహానుభావుడు కొండా కృష్ణమూర్తి అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు. ఆయన ఎప్పుడు నేను సార్ అని పిలవాల, ఇగో మేస్త్రి ఇట్రా అనేవాడిని ఆఫీసర్ని. ఆయన నవ్వుకొని ఎవడన్నా ఏమయ్యా ఆయన ఎట్ట ఊరుకున్నావు అట్లాంటి మాటలు మాడుతుంటే అంటే, ఊరుకుండా ఆయన మంచి వర్కర్, వాడు ఏమైనా ఏం మాట్లాడినా మంచి రైటింగ్, మంచి వర్కరు, మంచి ఆర్టిస్ట్ అయ్యా, నాకు బాగా ఇష్టం వాడంటే అని చెప్పేవాడు బాబు. చెప్తున్నా అలా. మీకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేదేమో అప్పుడు కూడా? అప్పుడు కూడా లంచ్ అవర్ అంటే క్యాంటీన్ కూర్చుంటే చుట్టూ 10-15 మంది ఉండేవారు. ఏవో ఆ జోకులు ఈ జోకులు చెప్పుకుంటూ ఆఫీసర్లు లిమిటెడ్ చేయటం అలాగా చేస్తుంటే ఆఫీసర్ వచ్చి పిలిచేవాడు, రావయ్యా ఇంక వదిలిపెట్టు, టైం అయిపోతుంది రా అని పిలిచేవారు. ఆఫీస్ అవర్స్ అందరినీ కేకలు వేసేవారు కూడా. మీకు కూడా బుద్ధి ఉన్నాయా ఏంటి అంతసేపు ఆయన్ని, మీరు ఉద్యోగం చేయట్లేదు, ఆయన ఉద్యోగం చేయనివ్వట్లేదని. ఏదో ఇప్పుడు మనిషికి ఒకటేనండి, అందరికి మనిషికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు. అవునండి. ఆ టైం వచ్చిందంటే ఇక టైం ఉండదు నీకు. నీకు టైం వస్తే టైం ఉండదు. అవును. సిండికి కూడా టైం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్. ఆ టైంని పాడు చేసుకున్నాం అనుకోండి, ఏ టైంలో అడుగు తినాల్సింది. అవునండి. అది కాదు, జాగ్రత్త పడ్డాను, నాకు తెలియకుండానే భగవంతుడు అలా చేశాడు. ఏదో బిజీ లేకపోతే ఏమైనా ఇక టాలెంట్ అను బిజీ అను ఏమైనా, దానివల్ల నాకు ఆ ఇబ్బంది ఎప్పుడు లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.